వెల్కమ్ టు పాయింట్ డికోటెడ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. ఆ చర్చ ఏంటంటే తిరుమల లడ్డు కల్తీ అయిందా? కల్తీ అయితే ఆ కల్తీ అయిన అంశాల్లో జంతు కొవ్వు, ఆవు కొవ్వు, ఫిష్ ఆయిల్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? లేని పక్షంలో కల్తీ జరిగిందన్న ఆ పామ్ ఆయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పామ్ ఆయిల్ని ఎవరు సప్లై చేశారు? కేవలం అది 2019 నుంచి 2024 మధ్యలో మాత్రమే జరిగిందా? అంతకుముందు కూడా దీనికి ఏమైనా అంశాలు ఉన్నాయా? దాని కనెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? 2014 నుంచి 19 5 పాటు కూటమి ప్రభుత్వం, అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో కూడా ఇందాపూర్ అనే ఒక డైరీ ద్వారా హెరిటేజే అప్పుడు నెయ్యిని సప్లై చేసింది. 2018లో వచ్చిన హర్ష్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో అదే ఆ తర్వాత బోలేబాబాగా మారింది. ఆ బోలేబాబా ఆ తర్వాత కొన్ని ప్రాక్సీ కంపెనీలు, ఫర్ ఎగ్జాంపుల్ ఏఆర్ డైరీ కానివ్వండి, వైష్ణవి డైరీ పేరుతో వాళ్ళు మొత్తం కల్తీ నెయ్యిని సప్లై చేశారు. ఇదే డిస్కషన్ ప్రతిరోజు ఇదే డిస్కషన్. ఒకరి దాని మీద ఒక కమెంట్ చేస్తారు, ఆ కమెంట్కి ఇంకో రెస్పాన్స్ ఇస్తారు. ఈ డిస్కషన్ మాత్రమే జరుగుతుంది. ఇవన్నీ చూసిన తర్వాత ఒక సామాన్యుడికి ఒక కొత్త డౌట్ వచ్చింది, ఇదేమైనా ట్రాపా అని. హనీ ట్రాప్ అని మనం వింటాం కదా, అలానే ఈసారి ఒక పాయింట్ ట్రాప్లో ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఇరుక్కుపోయిందా అన్న ఒక అనుమానం అనేది చాలామందిలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ నడుస్తోంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మండలి నడుస్తోంది. ఇక్కడ ఒక 164 మంది ఎమ్మెల్యేలు, అక్కడ 30 మంది పైగా ఎమ్మెల్సీలు ఇప్పుడు దాని మీద డిస్కషన్ చేస్తున్నారు. చాలా అంశాల మీద డిస్కషన్ చేస్తున్నారు. కానీ ఏ ఒక్క డిస్కషన్ గురించి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సామాన్య ప్రజల దారికి అది వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు అంటే కారణము ఈ ట్రాప్లో ఏపీని మొత్తాన్ని అలా బంధించేశారు. ఒక్క కల్తీ లడ్డు అంశం తప్ప ఇంకా ఏ విషయం గురించి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ ఒక్కరూ డిస్కస్ చేసుకోకుండా, దానివైపు కనీసం వాళ్ళ కాన్సన్ట్రేషన్ వెళ్లకుండా, ఫోకస్లో ఏ ఒక్క అంశము రాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు ఓవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంటే, కూటమి ప్రభుత్వంలోని నాయకులందరూ అదే పనిలో నిమగ్నమైతే ఆ ట్రాప్లో పడిన వైసీపీ గిలగిలా కొట్టుకుంటుంది. ఎంతసేపటికి హిందూ మతం పైన, హిందుత్వం పైన జరిగిన దాడి కాదు ఇది. ఒక క్రిస్టియన్ అయినా సరే పరమత సహనాన్ని పాటించే, హిందూ మతాన్ని అనుసరించే, హిందూ మతానికి గౌరవించే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు అని చెప్పుకోవడానికి వైసీపీలోని అందరు నాయకులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ ట్రాప్లోకి వైసీపీని టీడీపీ లాక్కెళ్ళిపోయింది. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ డిస్కషన్ జరగాలి? మనందరికీ తెలుసు, మార్చి కన్నా ముందు ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్లో ఏ అంశాలు వచ్చాయి, ఆ అంశాల వల్ల ఆ రాష్ట్రంలోని ప్రజలకు ఏమాత్రం లాభం ఉంది, ఎలాంటి నష్టం జరగబోతోంది, వాళ్ళ అంచనాలు ఏంటి, అంచనాలు అందుకునే అవకాశాలు ఏంటి, వీటి మీద డిస్కషన్ జరగాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా జరగాల్సిన డిస్కషన్లు చాలా ఉన్నాయి. సంక్షేమ పథకాల్లో ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి, సూపర్ 6 పథకాలు అని చెప్తున్నారు. ఎన్ని పథకాలు స్టార్ట్ అయ్యాయి, ఎన్ని పథకాలు ఇంకా రావాలి, దాని మీద డిస్కషన్ లేదు. పోలవరం అన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాడి, ఒక ప్రాణదాత. కానీ దాని కన్స్ట్రక్షన్ ఎక్కడి దాకా వచ్చిందో ఏ ఒక్కరినైనా అడగండి, ఎవరికి సమాధానం తెలియదు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన లాభం ఏంటి, కోరుకున్నది ఏంటి, దక్కింది ఏంటి, దాని మీద ఎవరైనా డిస్కషన్ జరగండి, ఎవరికి తెలియదు. ఎంతసేపు రాష్ట్రంలో కల్తీ నెయ్యి, బోలేబాబా, ఆలీబాబా, ఇందాపూరు, హెరిటేజు, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అన్అపాలజిక్ సనాతని అనే పేరుతో ఆయన, మొన్నటిదాకా నాస్తికునని చెప్పుకున్న నాగబాబు వచ్చి ఇప్పుడేమో ఆయన మళ్ళీ సనాతని హిందూ అని ఆయన చెప్పుకోవడం, ఇవన్నీ ఈ డిస్కషన్లు జరుగుతున్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిస్కషన్ జరగాల్సిన పాయింట్స్ ఏంటి? ఆ డిస్కషన్ జరగాల్సిన పాయింట్స్ ఏంటి అంటే ఖచ్చితంగా సూపర్ 6లోని కీలక పథకాలు ఏంటి, ఆ పథకాలకు కేటాయింపులు బడ్జెట్లో ఏమాత్రం ఉన్నాయి, దాని గురించి డిస్కషన్ జరగాలి. నిరుద్యోగ భృతికి ఒక్క పైసా కూడా కేటాయించలేదు కూటమి ప్రభుత్వం, దాని గురించి డిస్కషన్ జరగాలి. జనవరి 1కి నార్మల్ క్యాలెండర్తో పాటు జాబ్ క్యాలెండర్ కూడా రావాలి, దాని మీద డిస్కషన్ జరగాలి. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని కూటమి సర్కార్ ఏదైతే చెప్పిందో దాని మీద ఇప్పటికీ కూడా ఎలాంటి అడుగులు ముందు పడట్లేదు, దానికి సంబంధించిన డిస్కషన్ జరగాలి. ఫీజు రియంబర్స్మెంట్ మీద డిస్కషన్ జరగాలి. నాడు నేడుతో గతంలో ప్రారంభమైన స్కూళ్ళ ఆధునీకరణ మీద డిస్కషన్ జరగాలి. ఎవరైతే కాలేజీలకు వెళ్తున్నారో వాళ్ళకి సంబంధించిన దాని మీద డిస్కషన్ జరగాలి. తల్లికి వందనంగా మారిన అమ్మఒడి పథకంలో డబ్బులు రాని ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ గురించి డిస్కషన్ జరగాలి. పెన్షన్ల పేరుతో ప్రతి సంవత్సరము ప్రతి నెల కూడా కట్ అవుతున్న ఆ లబ్ధిదారులకు సంబంధించిన డిస్కషన్ జరగాలి. ఇవేవీ డిస్కషన్ జరగట్లేదు. ఎందుకంటే మన రాష్ట్రానికి ఉన్న అతిపెద్ద సమస్య తిరుమల లడ్డీలో కల్తీ ఎలా జరిగింది. నిరుద్యోగ భృతి
దీని గురించి డిస్కషన్ మనము కొన్ని దశాబ్దాలుగా చేస్తున్నాం. చాలామందికి తెలియదేమో కానీ ప్రతి ఎన్నికల పరిస్థితుల్లో కూడా, ప్రతి ఎన్నికల సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చే కామన్ హామీ ఏంటి అంటే నిరుద్యోగ భృతి. ఒకప్పుడు 15,000 అన్నారు, అతను 2,500 ఇప్పుడు 3,000 రూపాయలు అన్నారు. కానీ ఒక్కరికి ₹1 కూడా నిరుద్యోగ భృతి రాదు. 2019లో కేవలం ఎన్నికలకు ఒక 2-3 నెలల ముందు మాత్రము కొద్దిమందికి ఇచ్చేసి నిరుద్యోగ భృతి స్టార్ట్ చేసేసామన్నారు. ఆ తర్వాత ప్రభుత్వం మారింది, నిరుద్యోగ భృతి మరొకసారి అటకెక్కేసింది. ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి ఏడాది వందలాది కోట్ల రూపాయలు పేమెంట్లు చేయాలి, కానీ జరుగుతున్న పేమెంట్లు ఎంత ఉన్నాయి? ఆ పేమెంట్లు నిజంగానే ప్రజల దాకా వెళ్తున్నాయా? ఆ కాలేజీలకి ఆ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు చేరి అక్కడ చదివిన పిల్లలకు సర్టిఫికేట్లు వస్తున్నాయా? డిస్కషన్ లేదు. ఎందుకంటే మన డిస్కషన్ చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ చేయాలి. ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఆరోగ్యశ్రీ బకాయిలన్నీ నిజంగానే ఇవాళ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని ఒక పేదవాడు ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళి ఆయన చికిత్స చేయించుకునే పరిస్థితి ఉందా? దాని గురించి డిస్కషన్ జరగలేదు. ఎందుకంటే అమ్మో పామాయిల్తో లడ్డూని తయారు చేశారు, అవి తినేసిన తర్వాత మనకి ఏమవుతుంది? ఆరోగ్యశ్రీలో ఆరోగ్యం అన్నది లేదు, కానీ లడ్డూలో కలిపిన కెమికల్స్ వల్ల మా ఆరోగ్యం దెబ్బతింది అని 3 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ట్వీట్లు వేస్తారు కొంతమంది జనాలు. అది చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ అయిపోయింది. ఆ ట్రాప్లో టీడీపీ లాగుతుంటే వైసీపీ ఆ ట్రాప్లోకి వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తుంది? ఇప్పటికీ కూడా లడ్డు గురించే మాట్లాడుతుంది. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మంచి ప్రయత్నం చేశారు. 2.5 గంటల పాటు ఆయన ఒక ప్రెస్ మీట్ పెడితే 2 గంటల 10 నిమిషాల పాటు కేవలం బడ్జెట్ కేటాయింపులు, గత ప్రభుత్వ హయాంలో అంటే ఆయన హయాంలో చేసిన కార్యక్రమాలు, ఇప్పుడు దాంట్లో కానరాని బడ్జెట్ కేటాయింపులు, ప్రతి మంత్ కనీసం 25,000 మందికి పెన్షన్లు తగ్గిస్తున్న విధానము, తద్వారా 66 లక్షలు కదా, ఇప్పుడు 60 లక్షలు అయింది, నెక్స్ట్ ఇయర్కి 53 లక్షలు అవుతాయని చెప్పే స్టాట్స్, నిరుద్యోగ భృతికి కనిపించని కేటాయింపులు, ఆడబిడ్డ నిధి పేరుతో ఆడబిడ్డలకు ఏదైతే ఇప్పటికే వాళ్ళకు మోసం చేశారో దానికి సంబంధించిన అంశము, 9,000 కోట్ల కేటాయింపులు జరగాల్సిన తల్లికి వందనం పథకానికి చేస్తున్న 3,500 4,000 కోట్ల రూపాయల కేటాయింపులు, ఇవన్నిటి గురించి ఆయన మాట్లాడారు. కానీ దాని మీద డిస్కషను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్కరూ చేయట్లేదు. అందరికీ ఒకటే పని ఉంది, తిరుపతి లడ్డులో కల్తీ జరిగిన అంశము, కల్తీకి సంబంధించిన అంశాలు. జగన్మోహన్ రెడ్డి మతము. అసలైన విషయం ఏంటంటే ఆయన్ని ఆ స్థాయిలో క్రిస్టియన్ గానో, హిందూ వ్యతిరేక గానో, హిందూ భావజాలం లేని వ్యక్తి గానో అంత ప్రజెంట్ చేస్తుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నారు? ఒక ఆలయానికి సంబంధించిన కార్యక్రమంలో ఉన్నారు. ఆయన నియోజకవర్గంలో, ఆయన జిల్లాలో ఏది జరిగినా సరే ఆయన ఖచ్చితంగా వచ్చే ఇన్విటేషన్, అలాగే నందీశ్వర స్వామి టెంపుల్కి సంబంధించిన ఆ కార్యక్రమాలు ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఆయన హిందూ వ్యతిరేకని మాట్లాడే పరిస్థితులు అయిపోయారు. ఈ పాయింట్స్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాట్లాడాల్సిన అంశం ఉందంటే ఇంకొక అంశం కూడా ఉంది. ఆ ఇంకో అంశం గురించి కూడా డిస్కషన్ జరగాలి. ఆ అంశం ఏంటి? నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పోలవరానికి సంబంధించిన అంశం డిస్కషన్ జరగాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మిగిలిన ప్రాజెక్టుల గురించి డిస్కషన్ జరగాలి. ఏపీ రాజకీయాల్లో పోలవరం గురించి డిస్కషనే లేదు. కేంద్ర జలశక్తి వార్షిక నివేదికలో కొన్ని విస్తుపోయే వాస్తవాలు వచ్చాయి, కానీ దాని గురించి ఎవరు డిస్కస్ చేయట్లేదు. పోలవరం ఎత్తు 41.15 మీటర్లకి కన్ఫర్మ్ చేస్తూ ఇప్పటికే సిడబ్ల్యూసీ ఒక నిర్ణయం తీసుకుంటే దానికి సంబంధించిన అంశం లేదు. పోలవరం లేట్ అవ్వడానికి కారణంగా మనం మాట్లాడుకునే కాఫర్ డ్యామో లేకపోతే ఈసీఆర్బీనో ఉందో దానికి సంబంధించిన అంశం అస్సలే లేదు. ఎర్త్ కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డిస్కషన్ అసలు లేనే లేదు. ఎందుకంటే మనకు చాలా ఇష్టమైంది, ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంది? తిరుపతిలో 2 కొండల, అవి 7 కొండల, ఆ 7 కొండలు చేసింది ఎవరు? 2 కొండలుగా మార్చింది ఎవరు? అప్పుడు వచ్చిన జీవో నెంబర్లు ఏంటి? ఆ జీవో నెంబర్ల తర్వాత జరిగింది. ఇదే డిస్కషన్ జరుగుతుంది. నిజంగా ఇప్పుడు అవి 2 కొండల 7 కొండల అని చెప్పడానికి పెద్దగా డిస్కషన్ అవసరం. ఎందుకంటే 7 కొండలవాడ వెంకటరమణ గోవింద అంటున్నాం, కానీ ఆ 7 కొండలవాడ వెంకటరమణ వదిలేశారు, కానీ ఆంధ్రప్రదేశ్ రాన్ని మాత్రం గోవింద చేసేస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తున్న అంశం. పోలవరానికి సంబంధించి కేంద్ర జలశక్తి ఏదైతే ఉందో ఆ వార్షిక నివేదికలో భయంకరమైన నిజాలు చెప్పింది. దాని నిర్మాణంలో చాలా లోపాలని చెప్తుంది. ఏదైతే ఫారిన్ డెలిగేషన్ ఏదైతే వచ్చి దాన్ని చెక్ చేశారో వాళ్ళు, మీరు వేస్తున్న కాంక్రీటు, మీరు నిర్మిస్తున్న అంశం ఏదైతే ఉందో అది మరో కాళేశ్వరం ప్రాజెక్ట్ కాబోతోంది. చెప్పిన డైరెక్షన్లో, చెప్పిన డైమెన్షన్స్లో ఆ డ్యామ్ అనేది నిర్మాణం జరగట్లేదు. ఇప్పుడున్న ఆ డ్యాము మరికొద్ది సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుతున్న కాళేశ్వరం లాగానే కింద ఉన్న అది వెళ్ళిపోతే అది పనికిరాని ఒక డ్యామ్గా మారిపోయే అవకాశం ఉందని ఒకవైపు ఫారిన్ డెలిగేట్స్ చెప్తుంటే దాని గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిస్కషన్ లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతకన్నా ఇంపార్టెంట్ డిస్కషన్ జరుగుతుంది. ఆ డిస్కషన్ ఏంటి అంటే డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి తిరుమలకి వెళ్ళారు. డిక్లరేషన్ మీద సంతకం పెట్టిన పవన్ కళ్యాణ్ గ్రేట్ అయ్యారు.
కూతురికి క్రిస్టియానిటీ లేదా క్రైస్తవ నమ్మకంతో ఉన్న ఒక కుటుంబంతో పెళ్లి చేసి ఆ పెళ్లిని అలా జరిపించినందుకు ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి హిందువు కాకుండా అయిపోయారు. కానీ క్రిస్టియన్నే భార్యగా చేసుకున్న పవన్ కళ్యాణ్ మాత్రం సనాతన హిందువు, సనాతన ధర్మ పరిరక్షకుడు. అది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది. ఓవైపు పోలవరం గురించి డిస్కషన్ జరుగుతుంది, మరోవైపు పోతిరెడ్డిపాడు జస్ట్ తెలంగాణ సీఎం ఒక మాట అడిగినందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం దాన్ని మానేశాడు. వద్దని చెప్పేశాడు. సరే పర్లేదు, ఏం కాదు, మన ఇద్దరం గతంలో టీడీపీ కోసం పనిచేశాం కదా, నేను గురువు, నేను శిష్యు అని చెప్పి ఒక మాట మాట్లాడతారు కాబట్టి శిష్యుడైన ఈ చిన్నపాటి పని నేను చేయలేనని చెప్పేసి పోతిరెడ్డిపాడుని ఆపేశారు. దానివల్ల ఏమేమి నష్టాలు జరుగుతాయో రాయలసీమకు సంబంధించిన నాయకులందరూ కలిపి గగ్గోలు పెడుతున్నా సరే దాని గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిస్కషన్ లేదు. ఏం డిస్కషన్ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఓన్లీ తిరుమల లడ్డూలో కల్తీ జరిగిన నెయ్యి తయారు చేసిన వాళ్ళు, నెయ్యి తీసుకొచ్చిన వాళ్ళు, దానిలో కలిసిన కెమికల్స్, వీటి మీద డిస్కషన్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు వెళ్ళినట్టున్నారు ప్రకాశం జిల్లాకి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి? 100 నుంచి 150 కోట్లు కేటాయిస్తే పూర్తయ్యే ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయి? ఆ ప్రాజెక్టులు పూర్తవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే లాభం ఏంటి? ఇప్పటికే కనీసం ఒక 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉన్నా చిన్నపాటి అమౌంట్లు పెడితే సరిపోతున్న వాటి మీద ఎవరూ డిస్కషన్ చేయట్లేదు. కానీ డిస్కషన్ జరుగుతుంది మాత్రం కేవలం దీని మీద. ఇలాంటి డిస్కషన్ చేయాల్సిన పాయింట్ ఇంకొకటి ఉంది. ఆ డిస్కషన్ చేయాల్సిన పాయింట్ ఏంటి? అమరావతి నిర్మాణం. అమరావతి నిర్మాణం గురించి ఎక్కడైనా డిస్కషన్ జరుగుతుందా? అసలు దానికైనా నిధులేంది, కేంద్ర సాయం ఎక్కడి నుంచి వస్తుంది, వేరే సంస్థల నుంచి తెస్తున్న అప్పులు, వాటిపైన విపక్షం మాట్లాడట్లేదు. అవి సరిపోన్నట్టు ఒకప్పుడు 14 లక్షల కోట్ల అప్పు ఉంది, శ్రీలంక కాబోతున్న ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఇప్పుడు అంతకు మించి అప్పులు చేస్తున్నా సరే రాష్ట్ర పరిస్థితి గురించి ఎవరు మాట్లాడట్లేదు. వైసీపీ ఏమో ఎంతసేపు ఉన్న కల్తీలో అంటే లడ్డు కల్తీలో మా ప్రస్తావన లేదు, సిట్ రిపోర్ట్లో మా గురించి మాట్లాడలేదు, 36 మంది నిందితుల్లో మా పేర్లు లేవు కాబట్టి మేము మాకు క్లీన్ చిట్ ఇచ్చేసారని చెప్పి మాట్లాడడం తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి? 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఆ తీసుకొచ్చిన అప్పులు ఎక్కడికి వెళ్తుంది? ఓవైపు సూపర్ 6 పథకాలు, హామీలు అది నిర్వర్తించట్లేదు, వాటిని పూర్తి చేయట్లేదని ఓవైపు మాట్లాడుతూనే ఎన్నికల హామీలో భాగంగా టీడీపీ చెప్పింది ఏంటి? వైసీపీ ఇస్తున్న పథకాలకు మించి ఇస్తామన్నారు, కానీ ఖర్చు పెట్టట్లేదు కదా. 75,000 కోట్ల వాళ్ళకి అవసరమైతే 1 లక్ష కోట్ల పైన ఖర్చు పెట్టాలన్నది గతంలో చాలామంది మాట్లాడారు. కానీ ఇప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నారు? దాని గురించి డిస్కషన్ జరుగుతుందా లేదు? ఇప్పటికీ కూడా ఈరోజు కూడా వైసీపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి చాలా జాగ్రత్తగా, చాలా సింపుల్గా ఆ కల్తీ లడ్డు అంశం గురించే డిస్కషన్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టిన బిడ్డల దగ్గర నుంచి చనిపోయిన ముసలి వాళ్ళ వరకు ఏం జరుగుతుందో ఎవరైనా డిస్కషన్ చేస్తున్నారు? ఎవరు చేయట్లేదు. వాళ్ళకి ఎవరికి ఇంట్రెస్ట్ దాని మీద లేదు. ప్రజలు ఆ వైపుగా వెళ్లకుండా టీడీపీ చాలా క్లియర్గా ఒక ట్రాప్ వేస్తే ఆ ట్రాప్లో పడిన వైసీపీ దాంట్లోనే కొట్టుకుంటుంది. నిన్న షార్ట్ డిస్కషన్లో భాగంగా 10ల సంఖ్యలో సిఐలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు వీఆర్లో ఉంటే వాళ్ళకి ₹1 కూడా జీతం ఇవ్వట్లేదు, వాళ్ళు ఎలా బతకాలి అని చెప్పి అదే పార్టీకి చెందిన అంటే బీజేపీ పార్టీకి సంబంధించిన విష్ణుకుమార్ రాజు ఒక ప్రశ్న వేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత ఘోరంగా ఉన్నాయన్నది. దాని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిస్కషన్ జరగట్లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బీహార్కి వెళ్ళి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అక్కడ నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చే ప్రయత్నంలో అక్కడ పడిన చీవాట్ల గురించి, మొగటికాయల గురించి మనం చూస్తున్నాం. వాటి గురించి డిస్కషన్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిస్కషన్ జరగాల్సిన పాయింట్స్, డిస్కస్ చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. వాటి ఏ దాని మీద డిస్కషన్ జరగకుండా ఆ ట్రాప్ని చాలా క్లియర్గా టీడీపీ చేస్తే వైసీపీ దానికి ఆ ట్రాప్లో పడి బయటికి రాలేకపోతుంది. తిరుమల లడ్డు గురించి తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకే అంశం గురించి కూడా డిస్కషన్ జరగకుండా ప్రయత్నం చేస్తుంది. మొన్నటిదాకా మాట్లాడిన మెడికల్ కాలేజీల అంశం ఇప్పుడు ఎక్కడుంది? మెడికల్ కాలేజీలకు కావాల్సిన 5,000 కోట్ల రూపాయలు ఇవ్వలేనని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం గురించి డిస్కషన్ ఎక్కడ జరుగుతోంది? 1,750 కోట్ల రూపాయలతో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం కడతానని చెప్పిన టీడీపీ గురించి ఇవాళ డిస్కషన్ ఎక్కడ జరుగుతోంది? ఎక్కడ జరగట్లేదు. ఓన్లీ తిరుమల లడ్డు తప్ప ఇంకే డిస్కషన్ లేదు. ఈ ట్రాప్ని వేయడంలో టీడీపీ సక్సెస్ అయితే ఆ ట్రాప్లో పడి బయటకు లేని పరిస్థితుల్లో ఇవాళ వైసీపీ ఉందన్నది అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన అంశము, యాక్సెప్ట్ చేయాల్సిన నిజం. సో ఇప్పటికైనా ఈ ట్రాప్లోంచి బయటకు వచ్చి వైసీపీ చేయాల్సిన పనులు, ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారు. కానీ విపక్షంగా మీరు ఏం చేస్తున్నారు? సరే స్టార్టింగ్లో చేశారు, ఖచ్చితంగా లాస్ట్ ఒక 1 మంత్ వదిలేస్తే అంతకుముందు ఏదో చేశారు, రైతుల కోసం మాట్లాడారు, వాళ్ళ కోసం మాట్లాడారు. కానీ ఇప్పుడు మాట్లాడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. బడ్జెట్ వచ్చింది, బడ్జెట్లో ఉన్న అంశాల గురించి మాట్లాడండి, రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడండి, వాటి గురించి మాట్లాడండి. కేవలం లడ్డు అనే అంశాన్ని ఇకపైన వదిలేయండి అనేది మాత్రం నేను చెప్తున్నాను.